చదువు క్రీడలే యువత భవిష్యత్ అని గుడివాడ ఎమ్మెల్యే వెలిగండ్ల రాము అన్నారు. గుడివాడలో క్రీడలు క్రీడాకారుల అభ్యున్నతికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. గుడివాడ ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం క్రీడా కోలాహలంతో మార్మరోగింది. ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో దివంగత కటారి శ్రీనివాసరావు స్మారక జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు శ్రీకారం చుట్టారు. గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు దివంగత కటారి శ్రీనివాసరావు చిత్రపటానికి ఎమ్మెల్యే రాము, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ హాయ్ అంటూ క్రీడాకారులను పలకరిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ స్టేడియం అభివృద్ధికి కృషి చేసిన పెద్దలు కటారి శ్రీనివాసరావు స్మారకార్థం క్రీడాకారులను ప్రోత్సహించేలా పోటీలు నిర్వహించడం మంచి కార్యక్రమం అన్నారు. ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఏడాది పొడుగునా పోటీలు నిర్వహించి గుడివాడ క్రీడా రంగాన్ని బతికిస్తోందని కొనియాడారు. స్టేడియం కమిటీ వారి సేవలకు నా హృదయపూర్వక అభినందనలని ఎమ్మెల్యే రాము ప్రసంగించారు. గుడివాడ పేరు దేశవ్యాప్తంగా నిలిచేలా ఇక్కడి నుంచే జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఇప్పుడున్న స్టేడియం ట్రెండ్కు అనుకూలంగా మార్చాలని, ఆధునిక మౌలిక సదుపాయాలతో దీన్ని రాష్ట్రంలోనే ప్రముఖ స్టేడియంగా తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం అవుతామని ఎమ్మెల్యే రాము అన్నారు. క్రీడల యువతకి దిశ, డ్రగ్స్ వైపు కాకుండా క్రీడల వైపు అడుగులు వేయాలని, చదువుతో పాటు క్రీడల్లో రాణించే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోందని పిలుపునిచ్చారు. విజయవాడ నగరంలో ప్రముఖ కూడలి బెంచ్ సర్కిల్లో వరల్డ్ ఐస్ క్రీమ్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సురక్ష సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 2000 మందికి ఉచితంగా ఐస్ క్రీంలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ సిఐ వెంకటరమణ విచ్చేసి ఐస్ క్రీంలను పంపిణీని ప్రారంభించారు. అనంతరం ట్రాఫిక్ సిఐ వెంకటరమణ మాట్లాడుతూ సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి వినూత్న ఆలోచనలతో ప్రజలకు ఐస్ క్రీంలు పంచడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ కన్వీనర్ కుదరవల్లి నరసయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వరల్డ్ ఐస్ క్రీమ్ డే శుభాకాంక్షలు తెలిపారు. తాను కూడా ఒక ఐస్ క్రీమ్ ప్రేమికుడినని పేర్కొన్న ఆయన గతంలో ఒక అనాథ శరణాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు భోజనం కంటే ఐస్ క్రీమ్ కావాలని కోరడం తనను ఎంతగానో కలిచివేసిందని చెప్పారు. కేవలం 30 రూపాయల విలువైన ఐస్ క్రీమ్ను కూడా కొనుక్కోలేని స్థితిలో ఎంతో మంది ఉన్నారని, వారి ముఖాల్లో ఆనందం చూడాలనే తపనతోనే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు. సాధారణంగా మెట్రో నగరానికే పరిమితమయ్యే ఇలాంటి వేడుకలను విజయవాడ ప్రజలకు, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు చేరువ చేయడం సంతోషంగా ఉందన్నారు. పిల్లల్లో పంచుకునే తత్వాన్ని పెంపొందించడానికి కూడా ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఐస్ క్రీమ్ తింటే ఆరోగ్యానికి మంచిది కాదనే ప్రచారాన్ని ఆయన కొట్టిపడేశారు. వారానికి 2 సార్లు మితంగా ఐస్ క్రీమ్ తింటే మానసిక ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుందని, రాత్రిపూట మంచి నిద్ర పడుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో కూడా తేలిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ బృహత్తర కార్యక్రమానికి కృష్ణా మిల్క్ యూనియన్, విజయవాడ డైరీ, జోయిఫై, స్కూప్స్ ఐస్ క్రీమ్ సంస్థలు స్పందించి తలా 700 చొప్పున మొత్తం 2100 ఐస్ క్రీంలను ఉచితంగా అందించాయని సురక్ష కన్వీనర్ తరపున వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు మురళీ కృష్ణనాయుడు, గంటా సాయి, సూర్యనారాయణ, స్వచ్ఛంద సేవకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. వరల్డ్ ఐస్ క్రీమ్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటాను ఒక ఐస్ క్రీమ్ లవర్గా. రెండోది ఏంటంటే ఇక్కడ మనం తినేసి ఇంటికి వెళ్ళిపోతే అదొక ఆనందం. అలా కాకుండా ఈ పిల్లలు వచ్చారు చాలామంది స్కూల్ పిల్లలు, వాళ్ళతో అందరికీ పంచిచ్చామనుకోండి ఒక షేరింగ్ మెంటాలిటీ వాళ్ళ కూడా పెరుగుతుంది. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే మొన్న ఒక చోటకి వెళ్ళాం, ఒక ఆర్పానికి వెళ్ళాం. వెళ్తే వాళ్ళకి భోజనం పెడతానమ్మా అని అడిగితే భోజనం కాదండి మాకు ఐస్ క్రీమ్ కావాలి.
అంటే యాక్చువల్గా 25-30 రూపాయలు ఉండదు ఐస్ క్రీమ్. కానీ పాపం వాళ్ళు భోజనం అవుతుంది మాకు ఐస్ క్రీమ్ కావాలని అడిగారంటే ఎంతోమంది ఐస్ క్రీమ్ కూడా కొనలేని పరిస్థితులు ఉన్నారు. అర్థం చేసుకుని ఈరోజు వరల్డ్ ఐస్ క్రీమ్ డే సందర్భంగా ఈరోజు పెడితే బాగుంటుందని పెట్టాం. రెండోది, ఈ ఐస్ క్రీమ్ తింటే ఆరోగ్యాన్ని మంచిదని చాలామంది చెబుతున్నారు. అది కరెక్ట్ కాదు. వారానికి 2 సార్లు మితంగా తింటే చాలా మంచిది. ఎక్కువ తినకూడదు మితంగా. మనం మంచి టెన్షన్లో ఉంటాం రాత్రిపూట. ఎప్పుడున్నా కొద్దిగా ఐస్ క్రీమ్ తింటే మైండ్ ఫ్రెష్ అయిపోయి మన మెదడులో ఎండార్ఫిన్స్ అన్ని ఉత్పత్తి అయ్యి మనం ఎంతో హ్యాపీగా నిద్ర వస్తుంది అనేది ఆల్రెడీ హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మనం విజయవాడని అడిగాం ఐస్ క్రీమ్ ఇవ్వని. విజయవాడ ఎంతో సంతోషంగా 700 ఐస్ క్రీమ్ పంపించారండి. జోయిఫై వాళ్ళు 700 పంపించారండి. ఆ స్కూప్స్ ఐస్ క్రీమ్ ఉంది కదా, వాళ్ళకి 700 పంపించారు. మొత్తం 2000 ఐస్ క్రీమ్ పంపించారు. చాలా పోతే ఈ పక్కన స్కూప్స్ ఇంకో 300 పంపుతామండి అన్నారు. సరే, వాళ్ళు పంపుతున్నారు దాతలో. మన ఆధారంలో ఈ సురక్షా కన్వీనర్గా నరసయ్య నేను ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేద్దాం ఉద్దేశంతో సదుద్దేశంతో చేశాం. ఇంతవరకు మెట్రో నగరాలకే పరిమితం ఈ వరల్డ్ ఐస్ క్రీమ్ డే విజయవాడ తీసుకురావడానికి అంటే నేను అసలు యాక్చువల్గా ఐస్ క్రీమ్ లవర్ ఉన్నాయి. ప్రతిరోజు ఐస్ క్రీమ్ కొని పడుకున్నాను. కాకపోతే ఏమైందంటే మొన్న చోట నేను ఒక ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఇంత పిల్లలు లోన చూస్తున్నారు. వాళ్ళు కొనుక్కోలేరు చూస్తున్నారు. ఏంటి ఆ ఐస్ క్రీమ్ నాకు దొరికితే బాగుంటుందని. ఇదేదో బాగుంది కాన్సెప్ట్, మన ఐస్ క్రీమ్ పెడితే బాగుంటుంది, భోజనం అందరూ పెడుతున్నారు కదా అని చెప్పి వరల్డ్ ఐస్ క్రీమ్ డే సందర్భంగా ఈ ఐస్ క్రీమ్ కార్యక్రమం పెట్టారు. రాజధాని అసైన్ భూముల కేసులో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి తెలిపారు. కేసులో ఆధారాలు మారలేదని, మారిందల్లా ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారమే ఇది 4,400 కోట్ల కుంభకోణమని ఆరోపించారు. ప్రభుత్వం మారిన తరువాత సిఐడి దర్యాప్తు తీరు మారిందని, కీలక ఆధారాలను పక్కన పెట్టారని విమర్శించారు. నిరుపేదలకు న్యాయం జరిగే వరకు చట్టపరంగా పోరాడతామని, సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ తీర్పును ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు వండి వార్చి తర్వాత దీన్ని విపరీతమైన వర్ణనలతో పబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఈ గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మేము ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తున్న సందర్భంలో అసలు ఈ కేసు నేపథ్యం ఏంటి, ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చింది, ఇందులో బాధితులు ఎవరు, ఇందులో ఉన్న ఆధారాలు ఏంటి అనే విషయాలను చెప్పడానికి మాత్రమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన అందరికీ తెలుసు, 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీలిపోయిన తర్వాత ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఒక 10 సంవత్సరాలు హైదరాబాద్ను ఉమ్మడి క్యాపిటల్ గా ఉండొచ్చు అని చెప్పి నిర్దేశించిన చట్టంలో పేర్కొన్నప్పటికీ ఆ రోజున్న పరిస్థితుల్లో ఓటుకు నోటు కేసు ఇలాంటి ఉదంతాల్లో చంద్రబాబు నాయుడు కూరుకుపోయి హడావిడిగా ఇక్కడికి వచ్చి రాజధాని పెట్టాలని చెప్పి ఇక్కడ ఒక ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనే యాక్ట్ను ఒకటి తీసుకురావడం జరిగింది. దాంట్లో స్వచ్ఛన రైతులు ఇచ్చారని, తర్వాత దాని వెనక చాలా కథ నడిచింది. చాలా లీకులు ఇచ్చారు, ఎక్కడెక్కడ రాజధాని ఉండబోతుందని. ఓసారి నూజువీడు అని చెప్పారు, ఇంకోసారి జగ్గైపేట అని చెప్పారు, ఇంకోసారి ఇంకోటి, ఇట్లా రకరకాల ఇవి చేసి తమకు కావలసిన వ్యక్తులకు మాత్రం ముందే లీక్ చేసి ఆ ప్రాంతంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అసైన్డ్ భూములు తక్కువ రేట్లకే వాళ్ళలో భయాందోళన సృష్టించి, ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో ఫస్ట్ జిఓఎంఎస్ నెంబర్ 1 రిలీజ్ చేశారు. వాటి ద్వారా పట్టా భూములు అవి ఇవన్నీ సేకరించారు. తర్వాత ఈ భూములన్నీ చేతులు మారిన తర్వాత రాజకీయ నాయకులు వాళ్ళ బినామీల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఒక జిఓ తీసుకొని వచ్చారు, జిఓఎంఎస్ నెంబర్ 41. ఆ జిఓ ప్రకారం అంతకుముందు ఎస్సీ ఎస్టీల నుంచి ఎవరైతే భూములు కొన్నారో, మామూలుగా ఏపీ ల్యాండ్ అసైన్ యాక్ట్ ప్రకారం అసైన్మెంట్ ల్యాండ్స్ కొనకూడదు, అమ్మకూడదు అనేది ఎప్పటి నుంచినో చట్టాలు చెప్తా ఉన్నాయి. అయితే దానికి మినహాయింపుగా జిఓఎంఎస్ నెంబర్ 41 ఇచ్చి వాళ్ళకి ఇల్లు చేతులు మారిన తర్వాత రిటర్నబుల్ ప్లాట్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళ కోసం ఈ జిఓ రిలీజ్ చేయడం జరిగింది. అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే గారు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వచ్చి మాకు చాలా అన్యాయం జరిగింది, ఎస్సీ ఎస్టీలుగా మా భూములు అర్ధెకరా ఎకరా ఇవన్నీ ఉన్నవన్నీ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి లాక్కున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఉద్రిక్తత నెలకొంది. సూరంపల్లి ప్రాంతంలో పోలవరం కాలువ నుంచి రైతులకు ఇబ్బంది లేకుండా నీరందించేందుకు ఏర్పాటు చేసిన ఆయిల్ ఇంజిన్లు, మోటార్లను అధికారులు అడ్డుకుని తొలగించడంతో వివాదం చెలరేగింది. సాగునీటి కోసం రైతులు మోటార్లు పెట్టుకుంటే తొలగించమనడం అనైతికమంటూ స్థానిక రైతులు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొండపావులూరులో మోటార్ల తొలగింపు అంశం గ్రామంలోని రైతులకు తెలియడంతో వారంతా ఘటనా స్థలికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఉద్రిక్తత నెలకొంది. సూరంపల్లి ప్రాంతంలో పోలవరం కాలువ నుంచి రైతులకు ఇబ్బంది లేకుండా నీరందించేందుకు ఏర్పాటు చేసిన ఆయిల్ ఇంజిన్లు, మోటార్లను అధికారులు అడ్డుకుని తొలగించడంతో వివాదం చెలరేగింది. సాగునీటి కోసం రైతులు మోటార్లు పెట్టుకుంటే తొలగించమనడం అనైతికమంటూ స్థానిక రైతులు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపావులూరులో మోటార్ల తొలగింపు అంశం గ్రామంలోని రైతులకు తెలియడంతో వారంతా ఘటనా స్థలికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. కూటమి ప్రభుత్వం ఎస్సీ హాస్టల్లో వసతులు మెరుగుపరిచి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించే దిశగా చర్యలు చేపడుతుంటే ఆ దిశగా అధికారులు మాత్రం స్పందించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు నగర పరిధిలో పేద విద్యార్థులకు నాసిరకం భోజనం, చాలీన భోజనం పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎస్వీఎన్ కాలనీలో ఎస్సీ హాస్టల్లో నీళ్ల సాంబారు, నాసిరకం రైస్తో భోజనం వడ్డించడంతో విద్యార్థి సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసేందుకు వార్డెన్కు ఫోన్ చేస్తే కనీసం స్పందించలేదని వారు ఆరోపించారు. మెనూలో చూపిన కూరలేవి విద్యార్థులకు అందించడం లేదని, అదేమని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వారు మండిపడ్డారు. సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధికి చేరుకున్న శ్రీనివాసానంద సరస్వతికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య, ఇతర వేద పండితులు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం దేవస్థాన సిబ్బంది ఆయనకు ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.